తమ ప్రభుత్వం కృషి ద్వారా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం అస్సాంలోని గువహతిలో జరిగిన ఝుమోయిర్ బినందిని కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో తేయాకు పరిశ్రమ, ఆ పరిశ్రమ కార్మికుల వృద్ధి వల్ల అస్సాం మొత్తం అభివృద్ధి చెందిందని, ఇది ఈశాన్య ప్రాంతాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేస్తూ एक समय था जब देश में असम और पूर्वोत्तर के विकास की भी उपेक्षा हुई और यहाँ की संस्कृति को भी नजरअंदाज किया गया, लेकिन अब पूर्वोत्तर की संस्कृति का ब्रांड एम्बेसडर खुद मोदी ही बन चुका है. తాను స్వయంగా ఈశాన్య సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్గా మారానని అన్నారు. టీ తోట కార్మికుల మెరుగైన ఆరోగ్యం కోసం అస్సాం ప్రభుత్వం 350కి పైగా ఆయుష్మాన్ కేంద్రాలను ప్రారంభించిందని తెలుపుతూ भाजपा सरकार असम का विकास भी कर रही है और यहाँ के टी ट्राइब की सेवा भी कर रही है. बागान कर्मियों की आय बढ़े, इस दिशा में असम टी कॉरपोरेशन के कामगारों के लिए बोनस की घोषणा भी की गई है. ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్, దాదాపు 60 దేశాల మిషన్ల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. అస్సాం టీ పరిశ్రమ 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించింది.